హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శారీ పళ్ళుకి కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నార్మల్ పళ్ళు కుట్టుకునే దానికంటే ఈ విధంగా కుట్టుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ట్రెండింగ్ కదా ఈ డిజైన్ అనేది. ఇది ఏ విధంగా ఈజీగా కుట్టుకోవాలని చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో నలుగురికి షేర్ అవుతుంది, వ్యూస్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడైతే నేను నార్మల్గా పళ్ళు అనేది మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా స్టిచ్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇది శారీ రాంగ్ పార్టే. తర్వాత ఇదైతే శారీ వచ్చి రైట్ సైడ్ అయితే ఈ విధంగా పై వైపుకు ఉండే విధంగా తిప్పుకుంటున్నానండి. క్లాత్ అనేది ఈ విధంగా శారీ పై వైపుకి రైట్ సైడ్ పై వైపుకు ఉండే విధంగా తిప్పుకున్న తర్వాత నేను ఇక్కడైతే మెజర్మెంట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, 2.5 ఇంచ్ లెంత్ ఉండే విధంగా ఈ విధంగా మడుచుకొని కుట్టేసుకుంటున్నాను. 2.5 ఇంచ్ మొత్తం ఉండే విధంగా మనం మడిచి అయితే కుట్టుకున్నాం కదా పళ్ళు అనేది, దాని పక్కన లాంగ్ కుట్టు అనేది కుట్టుకుంటాం కదా, కుట్టు అయితే విప్పేసుకోవాలి లాస్ట్లో ఈ కుట్టు అనేది. దానివల్ల లాంగ్ కుట్టు అనేది ఈ విధంగా లూజ్ కుట్టు అనేది కుట్టేసుకుంటున్నాను. 2.5 ఇంచ్ వెడల్పు ఈ విధంగా మొత్తం 2.5 ఇంచ్ ఉండే విధంగా అయితే మొత్తం కుట్టేసుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వ్యూస్ అనేది పెరుగుతుంది, ఛానల్ బూస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే ట్రెండింగ్ కదా ఈ డిజైన్ అనేది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు మనం ఈజీ మెథడ్లో. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలని చూపిస్తాను. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. మీకు కొంచెం ఆ కట్ వర్క్ అనేది వెడల్పు కావాలనుకుంటే కొంచెం పెద్దగా కావాలంటే 4 ఇంచెస్కి కూడా తీసుకోవచ్చు. నేనైతే మీడియం కావాలని చెప్పి నేను 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఈ విధంగా పై వైపు నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలండి. 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేనైతే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఆ కట్ వర్క్ అనేది షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే ఇటువైపు సైడ్ అయితే పైన 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని తర్వాత 3 ఇంచెస్కి ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదైతే మనకు ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న దానికి సెంటర్ పాయింట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం పెట్టుకోవడం ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవడం వల్ల ఫస్ట్ అయితే 1.5 ఇంచ్, తర్వాత మళ్ళీ 3 ఇంచెస్కి ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేనైతే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాము. మనం అటువైపు ఇటువైపు 1/2 ఇంచ్ గ్యాప్ అయితే వదిలేసుకొని చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ చేసి చూపిస్తాను, చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుట్టి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదండి పళ్ళు, ఆ కుట్టు మీదకి కుట్టు పడకుండా దానికి ముందరనే మనం క్లాత్ అక్కడ నేను మార్క్ అయితే చేశాను కదా, అక్కడి వరకు అయితే కుట్టుకుంటూ మనం ఆపేసుకోవాలి. చూడండి, ఇక్కడి వరకు కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా అటువైపుకి అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. అక్కడ కూడా కుట్టు అక్కడికి నిలిపేసి నీడిల్ అయితే కిందికి పెట్టేసి ఈ విధంగా క్లాత్ అయితే తిప్పుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు ట్రయాంగిల్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా సేమ్ లెంత్లో అయితే కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకోకుండా అలా కుట్టుకున్నామంటే ఒకటి హెచ్చు తక్కువగా అయితే వస్తుంది కదా, అలా కాకుండా ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడైతే మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను. చూడండి, ఇది మనం ఓల్డ్ శారీస్ కూడా కుట్టుకోవచ్చు అండి. ఇదైతే కొత్త శారీనే, నేను కొత్త శారీకి అయితే కుట్టాను. అలా కాకుండా మనం నార్మల్గా ముందే కుట్టి పెట్టుకున్నాం కదా, అటువంటి శారీస్ కూడా ఈ డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, మొత్తం కుట్టుకున్న తర్వాత అక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దాన్ని అయితే నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి. అక్కడ మనం కుట్టుకున్న కుట్టు అనేది కట్ అవ్వకుండా ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇక్కడ సెంటర్లో అటు సైడ్ ఇటు సైడ్ తర్వాత పైన ఈ విధంగా మొత్తం కూడా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడైతే వీడియోలో మీకైతే క్లియర్గా కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే కట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు అది తిప్పుకునేటప్పుడు కరెక్ట్గా మనకు ఫోల్డింగ్ అనేది వస్తుందండి. షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది మనకు ట్రయాంగిల్ షేప్. దానికోసం ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను. మీకు ట్రయాంగిల్ వద్దనుకుంటే నార్మల్ స్కాలప్ లాగా రౌండ్లా వస్తుంది కదా, అలా కూడా కుట్టేసుకోవచ్చండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదండి, లూజ్ కుట్టు అనేది. దీని అయితే విప్పేసుకొని దీని అయితే టర్న్ చేసుకోవాలండి. నా వీడియో అయితే ఇక్కడ అయితే కట్ అయిపోయింది. నేను వీడియో ఫోన్ అయితే వచ్చిందండి. ఫోన్ రావడం వల్ల వీడియో కట్ అయిపోయింది. దానివల్ల ఇక్కడ వీడియో అయితే కట్ అయిపోయింది. మీకైతే క్లియర్గా చూపించలేకపోయాను. ఇక్కడైతే మీరు చూడండి ఈ విధంగా ఉంటుంది. నేనైతే చిన్న క్లాత్ పైన మీకు క్లియర్గా కుట్టి అయితే చూపిస్తాను. దాని అయితే క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు అలాగే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ క్లియర్గా మీకు అర్థం అవుదేమో అని చెప్పేసి నేను ఒక వేస్ట్ క్లాత్ పైన మీకు అయితే స్టిచ్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, నేను ఫస్ట్ అయితే పళ్ళుకి ఈ విధంగా ఒక కుట్టు అయితే కుట్టేసుకున్నాను. నార్మల్ మనం పళ్ళు కుట్టుకునే వాళ్ళు మాదిరిగా కుట్టుకున్న తర్వాత శారీని ఈ విధంగా రైట్ సైడ్ తిప్పుకొని పై వైపుని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ట్రయాంగిల్స్ అయితే ఇట్లా కుట్టుకున్నానండి. ఇది ఇక్కడ కుట్టుకునేంత వరకు కూడా మనకు నార్మల్గా వీడియోలో అయితే క్లియర్గా ఉంది కదా. తర్వాత మీరు కొంచెం కేర్ఫుల్గా చూడండి, నేను ఏ విధంగా కుట్టాననేది మీకు చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుని కట్స్ పెట్టేసుకునే వరకు మీకు క్లియర్గా ఉంది వీడియోలో. తర్వాత పార్ట్ అనేది మీరు కొంచెం కేర్ఫుల్గా నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా చూడండి. మీకు శారీ ఏ విధంగా కుట్టుకున్నాను అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇలా చూడండి, క్లాత్ అయితే మొత్తం క్లాత్ థ్రెడ్ అనేది తీసేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ని అయితే ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చేత్తో ఈ విధంగా తీసేసుకున్నామంటే మనకు లోపలికైతే వెళ్ళిపోతుంది. మనకు క్లియర్గా కావాలంటే ఈ విధంగా ఒక సూదిగానే తీసుకుని ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పై వైపున అయితే ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. నేనైతే ఈ శారీలో ఇక్కడ ఏ మెథడ్ అయితే ఫాలో అయినా సేమ్ మెథడే నేను శారీలో అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా ఎడ్జ్లో అనేది ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత శారీని రాంగ్ సైడ్ అయితే తిప్పేసుకోవాలండి. రాంగ్ సైడ్ తిప్పుకున్న తర్వాత మనం ఫస్ట్ పళ్ళు కుట్టుకున్నాం కదా, దానిపైన ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా అంతేనండి, మనకు శారీ పళ్ళుకి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ వర్క్ అనేది ఈజీగా ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థం కావడం కోసమే నేను ఈ విధంగా వేస్ట్ క్లాత్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అనేది. చూడండి, నేనైతే కట్టుకోలేదు, కట్టుకున్న తర్వాత అయితే ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే మీకు అలాగే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్గా ఉందండి ఈ డిజైన్ అనేది. అందుకే మీకైతే వీడియో అయితే పెట్టాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.